కన్యా రాశి వారికి కుజస్తంభన మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో విశ్లేషించి తెలుసుకుందాం. అంగారకుడు కుజుడు 26 ఆగస్టు నుంచి 20 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడము కన్యా రాశి జాతకులకు దశమ స్థానం అవుతుంది. ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అంగారకుడి మూలకంగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అయితే ఏ విషయాలపై ప్రభావం చూపిస్తాడు అంగారకుడు అనంటే, ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. దశమ స్థానము వృత్తికి సంబంధించినటువంటిది. వృత్తి లోపల మీకు అనవసరమైనటువంటి కార్యభారము పెరగడం మూలకంగా మనోవిచారానికి గురి అవుతారు. వర్క్ లోడ్ పెరుగుతుంది ఆఫీసులో ఉద్యోగస్తులకు. తద్వారా ఇన్ టైం లోపల పని పూర్తి చేయకపోవడం మూలకంగా మీకు అధికారులతో కానివ్వండి, సహా ఉద్యోగులతో కానివ్వండి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి తోడుగా అనవసరమైనటువంటి ఆలోచనలు ఇవి ఉద్భవించడం మూలకంగా కూడాను మీరు ఇబ్బందులకు గురి అవుతారు. ఇక వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేస్తారు. తద్వారా మీకు కొంత ఆరోగ్య సమస్యలు కూడాను తలెత్తే అవకాశము ఈ సమయం లోపల ఉంటాయి. ఆహార నియమాలను పాటించరు. సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోవడం మూలకంగా కూడాను మీకు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా సమస్యలను ఎదుర్కొంటారు. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఉద్యోగస్తులకు, వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడాను కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ సమయం లోపల కొంత జాగ్రత్త పడాలి. ఇక 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచారము ఏకాదశ స్థానం అవుతుంది. ఇది బాగా కలిసి వస్తుంది. ఇందులో కూడాను 20 అక్టోబర్ నుండి 7 డిసెంబర్ వరకు రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 7 డిసెంబర్ నుంచి 24 జనవరి వరకు వక్రించి కర్కాటక రాశిలో ఉంటున్నాడు. కనుక ఈ ఏకాదశ స్థానం లోపల కూడాను మొదటి భాగము రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచారము, డిసెంబర్ 7 తర్వాత 21 జనవరి వరకు వక్రరీత్యా కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే ఏకాదశ స్థానంలో సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు ఊహించకుండా కొన్ని పనులు మీకు పూర్తి అవుతాయి. కార్య సాఫల్యము కలుగుతుంది. అన్నదమ్ముల మూలకంగా, స్నేహితుల మూలకంగా, బంధువుల మూలకంగా, చిన్ననాటి మిత్రుల మూలకంగా మీకు ఏదో ఒక రకంగా మీకు సహాయం అందడము, తద్వారా మీరు పనులు మీకు నెరవేరుతాయి. ఆరోగ్యము ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు దూరం అవుతారు. ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా లాభాలు, ప్రతిఫలాలు మీకు ఈ సమయంలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉండడము, క్రమేపీ పెరగడం మూలకంగా పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. కొత్త వస్తువులను కొనడంపై ఆలోచన చేస్తారు. ఇక ప్రయత్నించి పనులు చేస్తారు. అందులో మీకు 100% సక్సెస్ కనబడుతుంది. ఈ సమయం లోపల సాహసంతో పనులు, ధైర్యంతో ముందుకు వెళ్తారు. తద్వారా సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోవడము, కొంత విజ్ఞతను జోడించి మీరు పనులు చేయడం మూలకంగా ఊహించిన దానికంటే కూడాను రెట్టింపు ఫలితాలు ఈ సమయంలో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇక 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటకం నుండి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. 24 ఫిబ్రవరి 2025 వరకు వక్రరీత్యా మిథునంలో ఉంటున్నాడు.
24 ఫిబ్రవరి నుండి 3 ఏప్రిల్ వరకు రుజుమార్గంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మిథున రాశిలో ఈ 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు ఉంటున్నాడు. మిథున రాశిలో సంచారం మళ్ళీ దశమ స్థానం అవుతుంది. ఈ దశమ స్థానం మళ్ళీ మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, ఇబ్బందికరంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి మళ్ళీ కర్కాటక రాశిలోకి రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు గనక మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశము ఏకాదశ స్థానం అవుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ దశమంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. దానికి పరిహారంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి, పఠించండి, జపించండి. తద్వారా మీకు వృత్తిలో ఉద్భవించేటువంటి సమస్యలు దూరమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీకు ధైర్యము, సాహసము కలుగుతుంది. మనోనిబ్బరము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనస్సు, శరీరము అనుకూలించినట్టయితే మీరు చాలా విషయాలలో విజయాన్ని పొందుతారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి నిత్యం వెళ్ళండి, మీకు అనుకున్నట్టుగా జరుగుతాయి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.